తెలుగునాట లీకుల గోల ఇప్పటిది కాదు, ఎప్పట్నుంచో ఉండేదే. కొందరు ఉద్దేశపూర్వకంగా తమ సినిమాలోని కంటెంట్ లీక్ చేస్తుంటే, మరికొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల బెడద తప్పట్లేదు. ఇప్పుడు దేవరా టీంకి రెండో రకం సమస్య. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ సెకండ్ టైం టీమప్ అయిన దేవర రెండు భాగాలుగా రాబోతోంది. అంటే తమ కంటెంట్కి సంబంధించి ఏ చిన్న విషయం లీక్ అయినా సినిమా ఫలితంపై తప్పక ప్రభావం చూపుతుందన్నమాట. ఒకవైపు టీం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మరోవైపు లీకుల పరంపర సాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న గోవా షెడ్యూల్కి సంబంధించి ఎన్టీఆర్ బీచ్ ఒడ్డును నడుచుకుంటూ వచ్చే వీడియో ఒకటి లీక్ అయింది. పోనీలే అని సరిపెట్టుకునే లోపే అదే షెడ్యూల్లో తీసిన పడవ సీన్ కూడా ఇలాగే అనధికారికంగా బయటకొచ్చేసింది. గోవా షెడ్యూల్ తరువాత ఈసారి దేవర టీం ఎదుర్కొన్న సమస్య ఫోటో లీక్. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ఎన్టీఆర్ లుక్స్కి భిన్నంగా ఉండడంతో లీక్ అయిన ఫోటో కాస్త ఇట్టే వైరల్ అయిపోయింది. అంతకుముందు దేవరా లుక్లో తక్కువ గడ్డం, ఉంగరాల జుట్టుతో ఎన్టీఆర్ కనిపిస్తూ ఉంటే, లీక్ అయిన ఫోటోలో మాత్రం బ్లాక్ షర్ట్లో కాస్త గుబురు గడ్డంతో తక్కువ జుట్టుతో దర్శనమిచ్చారు తారక్. ఏదేమైనా ఈ లీకుల సమస్య నుండి బయటపడాలంటే టీం మరింత పగడ్బందీగా ఉండక తప్పదనే చెప్పాలి. అభిమానులు కూడా అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా తగ్గిస్తే బెటర్ అంటున్నారు చిత్ర సభ్యులు. చూద్దాం, ఇకనైనా దేవరికి ఈ లీకుల బెడద తగ్గుతుందేమో.